హాయ్, దిస్ ఈజ్ రవి. టీడీపీ జనసేన కూటమితో కలిసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించిన డీల్ కూడా సెట్ అయిపోయింది. ఈ డీల్ని ఫైనల్ చేసేందుకు చంద్రబాబు 2 రోజులు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరి టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ మధ్య కుదిరిన డీల్ ఏంటి, ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ మధ్య కుదిరిన డీల్ ఏంటి, అలా ఏం జరిగింది? డీల్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది. డీల్ విషయంలో అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ చాలా క్లారిటీగా ఉన్నాయి. అయితే అది మాట్లాడుకొని అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఒక ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. 5వ తారీఖు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఫస్ట్ నడ్డాతోటి సమావేశం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా తోటి సమావేశం అయిన తర్వాత ఈ డీల్ ఏంటి, ఈ సీట్ల షేరింగ్ ఏంది, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది అఫీషియల్గా. ఓకే. ఈ లోపుగా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని కనుక మనం విశ్లేషించుకుంటే వాళ్ళు ఎంపీ స్థానాలు ఎక్కువ అడుగుతున్నారు, ఎమ్మెల్యే స్థానాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం వాళ్ళు ఒక 6 అడుగుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక 4 మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 4 మాత్రం ఇవ్వగలం అని చెప్పి వీళ్ళు చెప్పారని చెప్పి తెలుస్తుంది. సో మధ్య మార్గంగా ఒకటి అటో ఇటో ఎంపీ స్థానాలు ఆ డీల్ కుదిరేటువంటి అవకాశం ఉంది. ఎంపీ స్థానాలు 4, 5 ఈ మధ్యలోనే 4 లేదా 5 ఇంతతోటి ఆగిపోతుంది ఎంపీ స్థానాల విషయంలో. ఇక 4, 5 ఏమున్నాయి అని అంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు జనసేన 3 తీసేసుకుంది. 3 అనకాపల్లి, ఒకటి మచిలీపట్నం తీసేసుకుంది. తర్వాత ఇంకోటి మొత్తం 3 ఎంపీ స్థానాలు తీసేసుకుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన. ఇంకా మిగిలినటువంటి స్థానాలు బీజేపీ వాళ్ళు అడిగే స్థానాలు ఏమున్నాయి అని వాళ్ళు చెప్తుంటే, బీజేపీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ఒకటి రాజమండ్రికి సంబంధించి అది పురంధరేశ్వరి కోసం కోరుతున్నారు అనేది, ఇంకోటేమో రాజంపేట, అది కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట, ఒంగోలు కూడా అడుగుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు చిన్న ట్విస్ట్ ఏంటంటే, నెల్లూరు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే నెల్లూరు సంబంధించి ఇప్పుడు విజయసాయి రెడ్డిని లోక్సభలో పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలవంతం చేస్తుంది. ఆయనకి ఇష్టం లేక ఆయన బీజేపీలోకి చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ బీజేపీలో కనుక చేరితే విజయసాయి రెడ్డి, అప్పుడు బీజేపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి నెల్లూరులో పోటీ చేస్తారేమో అనేది ఒకటి వినిపిస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు కాబట్టి అలా టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఆయన టీడీపీలో జాయిన్ అయిపోయారు. ప్లస్ ఆయన ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఏదో అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే రాజకీయాలు ఏదైనా మారచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీలోకి వస్తే అప్పుడు ఈక్వేషన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక తిరుపతి కన్ఫామ్గా అక్కడ రత్నప్రభ ఉన్నారు. సో రత్నప్రభ ఉన్నారు కాబట్టి తిరుపతికి సంబంధించి తిరుపతి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి కాకుండా ఇంకేదైనా బాపట్ల అలాంటి ఏమన్నా నరసాపురం రఘురామకృష్ణరాజు బీజేపీ తరఫున లేదా తెలుగుదేశం తరఫున అనేది ఒకటి. తెలుగుదేశం పార్టీయే పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ నుంచి అని అనుకుంటున్నారు. బట్ బీజేపీకి వాళ్ళు అడిగితే కనుక నరసాపురం కూడా ఇచ్చేట్టున్నారు. అదే 4 కానీ 5 కానీ ఎంపీ స్థానాలు. ఇక ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి 8 అడుగుతున్నారు. 8 లేదా 9 ఇక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. 8 లేదా 9 ఎమ్మెల్యే స్థానాలు. దానికి సంబంధించి విష్ణుకుమార్ రాజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. విశాఖ నార్త్కి సంబంధించి ఇలా క్లారిటీ అయితే ఉంది. సో క్లారిటీ ఉంది కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేయటమే. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, గత 24 అవర్స్ నుంచి పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది. బీజేపీ జనసేన కలిసి వెళ్ళిపోబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విచ్ఛిన్నం అయిపోయింది అనేది ప్రముఖ ఛానల్స్లో ప్లస్ ఆ బ్లూ మీడియా అంటారు కదా, బ్లూ మీడియాలో విస్తృతంగా వస్తూ ఉంది గత 24 అవర్స్ నుంచి. రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే కూలి మీడియా నీలి మీడియా ఏం చేస్తుందంటే, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది, జనసేన వెళ్ళిపోయి బీజేపీ తోటి కలిసి పోటీ చేయబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని చెప్పి చెబుతున్నారు. నిజంగా అది కనుక జరిగితే, ఈ కూలి మీడియా లేకపోతే నీలి మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. నిజంగా అది జరిగితే అది జరిగే అవకాశం లేదు. ఒకవేళ అది జరిగితే కనుక నిజంగా వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కానీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. ప్లస్ దానికి తగ్గట్టు వామపక్షాలు ఎలాగూ మద్దతు ఇస్తారు. వామపక్షాలతో కలిసి వెళ్తే చాలు. సో జనసేన బీజేపీ కలిసి వెళ్తే ఏం జరిగింది అనేది మనం గత చరిత్ర చెప్తుంది. జనసేన బీజేపీ కలిసి వెళ్తే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది, డిపాజిట్లు కూడా రాలా. బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావు.
ఆత్మకూరులో పోటీ చేస్తే డిపాజిట్లు రాలా. సరే ఆత్మకూరు బద్వేల్లో జనసేన మద్దతు ఇవ్వలేదు బీజేపీకి. సో ఇవ్వకపోయినా బీజేపీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే బద్వేలు తర్వాత ఆత్మకూరు జరిగిన ఉప ఎన్నికల్లో సహజంగా ఒక ఆనవాయితీ ఉంది. చనిపోయినట్టు అంటే ఎమ్మెల్యేలుగా ఉండి చనిపోతే కనుక పోటీ పెట్టకుండా ఆ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చేటువంటి సంస్కృతి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ పెట్టాల. ఒక బీజేపీ మాత్రమే పోటీ పెట్టింది. అదే ఆనవాయితీని జనసేన కూడా కంటిన్యూ చేసి బద్వేలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో దూరంగా ఉంది జనసేన. కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ అలా జనసేన రెండు కలిసి పోటీ చేసి విచిత్రంగా రెండు కలిసి పోటీ చేసినా డిపాజిట్లు రాలా పొత్తుతో వెళ్ళినా కానీ. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు కలిసిన ఈ నీలి మీడియా కూలి మీడియా గత 24 గంటల నుంచి చేసిన ప్రచారం ప్రకారం బీజేపీ జనసేన రెండు కలిసి వేరుగా కనుక పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయా రావు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలిసినంత, పవన్ కళ్యాణ్కి ఉన్న అవగాహన అంతా ఏ ఒక్కరికి కూడా జనసేన పార్టీ మీద లేదు. జనసేన పార్టీ బలం ఎంత, జనసేన పార్టీ నిర్మాణం ఎంత, జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగలదు, దీని మీద పూర్తి అవగాహన కలిగినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అందుకే హరిరామజోగి లెటర్ రాసిన, ముద్రగడ పద్మనాభం ఆయన ఆరోపణలు చేసిన వాళ్ళిద్దరికీ కౌంటర్ ఇస్తూ తాడేపల్లిగూడెం సభలో జెండా సభలో మాట్లాడారు కానీ ఎక్కడా కూడా టెంప్ట్ కాల. అవును. అసలు ముద్రగడ పద్మనాభం విచిత్రం ఏంటంటే ముద్రగడ పద్మనాభం నా దగ్గరికి వస్తానన్నాడు, పవన్ కళ్యాణ్ రాలేదు అని ఆయన చెప్పడం అనేది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎందుకు రాలేదు నీ దగ్గరికి అని అంటే నీ దగ్గరికి వస్తే నష్టం కాబట్టి నీ దగ్గర రాలా, అది అర్థమవుతుంది కదా. ఎందుకు రాలేదు అంటారు, ఎందుకు రావాలని క్వశ్చన్ కూడా సమాధానం ఎందుకు రా నువ్వు. సో అంటే కాపు నాయకుడిని కాబట్టి నా దగ్గరికి వస్తానన్నాడు. కాపు పార్టీ కాదు ఇది. ఇప్పుడు ఏ స్థాయిలో అంటే ముద్రగడ పద్మనాభం హరిరామ జోగి మీద వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి మనుషులు అనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. అందుకే వాళ్ళిద్దరు దూరంగా పెట్టాడు. నిన్న ఇప్పుడు హరిరామ జోగి కొడుకు జాయిన్ అవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అదొక అంశం. అయితే ఇప్పుడు ఈ పొత్తు విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తు పెట్టుకొని పొత్తు అనౌన్స్ చేసి సీట్ల షేరింగ్ అయినప్పటి నుంచి ఎంత హైరానా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు చెప్పలేనంత హైరానా కనిపిస్తుంది వాళ్ళల్లో. అందుకే జనసేనకు అన్యాయం జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి పోటాపోటీగా వాళ్ళు వచ్చి విమర్శిస్తున్నారు. జనసేనకి నష్టం జరిగింది, పొత్తులో భాగంగా జనసేనకి నష్టం జరిగిందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది కనుక మనం ఆలకిస్తే అసలు చాలా బాధపడుతున్నారు. జనసేనకి అన్యాయం జరిగింది అని. ఇప్పుడు కొడాలి నాని వచ్చారు, కొడాలి నాని ప్రెస్ మీట్లో కూడా అదే చెబుతున్నారు. కొడాలి నాని ఏం చెబుతున్నారు, కాపులకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు, కమ్మోళ్ళకి ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి ఆయన యాంగిల్లో ఆయన చెబుతున్నాడు. అంటే అసలు పేరు నాని వస్తున్నాడు, కాపులకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని. అసలు జనసేనకి అన్యాయం జరిగితే వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు 2019లో అప్పుడు 15 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. అది నాగబాబుకి విజయసాయిరెడ్డికి తెలుసు. కావాలంటే వాళ్ళిద్దరు ఎవరినైనా ఒకళ్ళని అడగండి అని చెప్పి కూడా ఈ మధ్య ట్రోల్ అయినటువంటి అంశం. అంటే మరి మీరేమో జనసేన 15 ఎమ్మెల్యేలు 2 ఎంపీలకు పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో 3 ఎంపీలు 24 ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా పొత్తులో భాగంగా. దీన్ని మీరెందుకు బాధపడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సంస్థాగతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. పార్టీలు ఇండివిజువల్గా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు ఇవి. సో ఏ పార్టీ ఏ విధంగా ఏ వ్యూహంతో వెళ్ళాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 మంది 70 మంది మార్చేసిందండి. నువ్వు మార్చుకో, 100 మందిని మార్చుకో, 150 మందిని మార్చుకో అని చెబుతున్నారు కదా వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే చెబుతున్నారు, జనసేన వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. నువ్వు మార్చుకో, నీ మార్పులు ఎందుకు మారుస్తున్నావు అంటే నువ్వు ఓటమి చెందుతున్నావు కానీ నీకు అర్థమైంది కాబట్టి నువ్వు మార్చుకుంటున్నావు అని చెప్పి అంటున్నారు. నువ్వు మార్చకూడదు అని చెప్పి వాళ్ళు అంటలా, నువ్వు మార్చకూడదు అని చెప్పి అంటలా. నువ్వు నీ మార్పు వెనక మాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఓడిపోతున్నావు అని అర్థమవుతుందని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. జనసేన పార్టీకి అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళు వస్తున్నారు ముందుకి, విచిత్రంగా డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీకి ఎక్కువ ఇవ్వాలని, 60 ఇవ్వాలని, 70 ఇవ్వాలని. అంటే జనసేన పార్టీకి ఎక్కువ ఇచ్చే కొంది వీళ్ళకి బెనిఫిట్ పొందుతుందని చెప్పి వీళ్ళ స్వార్థం, వీళ్ళ స్వలాభం. అవును. సో రాజకీయ కోణం నుంచి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సరే, ఇది ఏమైనప్పటికీ కూడా నీలి మీడియా కూలి మీడియా గత 24 గంటల నుంచి చేస్తున్నటువంటి ప్రచారం అయితే అబద్ధం. ఒక క్లారిటీ అయితే ఉంది.
తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, జనసేనకి సీట్ల విషయంలో క్లారిటీ ఉంది, షేరింగ్ విషయంలో క్లారిటీ ఉంది, సీట్ల షేరింగ్ విషయంలో, స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాంట్లో కూడా క్లారిటీ ఉంది. 5వ తారీఖున దిమ్మ తిరిగేటువంటి ప్రెస్ మీటు ఢిల్లీ నుంచి మనం చూడబోతున్నాం. ఎవరు దిమ్మ తిరిగేటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగేటువంటి ప్రెస్ మీట్ ఉండబోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ఆందోళనలో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 2019లో లబ్ధి పొందింది బీజేపీ తరఫు నుంచి, బీజేపీ వైపు నుంచి బాగా లబ్ధి పొందింది. ఆ విషయం వాళ్ళకి తెలుసు, ఆ విషయం తెలుసు వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అంటే బీజేపీ ఒకవేళ 2019 లాగా మనకి అండగా ఉండకపోగా అవతల వైపు అందరు కూటమి కడుతుంది కాబట్టి మన పరిస్థితి ఏంటి? 2014 గుర్తొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2014లో ఏం జరిగిందో అది గుర్తొస్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఇది వాళ్ళు ఆందోళన ఎంత చెందినప్పటికీ ఢిల్లీకి 5వ తారీఖు చంద్రబాబు నాయుడు వాళ్ళు వెళ్ళబోతున్నారు. డీల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఆ డీల్ సెట్ చేసేవాళ్ళు సెట్ చేసేసారు, అక్కడ లైజనింగ్ చేసేవాళ్ళు చేసేసారు ఆల్రెడీ. ఆ విషయాన్ని తాడేపల్లిగూడెం సభ, జెండా సభ కేంద్రంగా చేసుకొని రఘురామకృష్ణరాజు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, బీజేపీతో పొత్తు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. నేను నర్సాపురం నుంచి ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తాను అనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను, పెద్ద సభ నేనే పెడతాను ఈసారి, ఆ సభ వేదికగా నేను అనౌన్స్ చేస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీ నుంచి ఆ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం క్లారిటీ నేను ఈసారి సభలో నేను ఇస్తాను అని చెప్పారు. అంటే అక్కడ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఈ మొత్తం కథ నడుపుతుంది ఎవరు? రఘురామకృష్ణరాజు. ఈ పొత్తుకు సంబంధించి ఎప్పుడు ఆయన ఆ సభలో చెప్పాడు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను పొత్తు అనేది ఉంటుందని చెప్పి. ఆయన యుగోలను వదిలిపెట్టేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళందరూ కూడా ఒకటి అవుతారనే విషయం కూడా నేను 2 సంవత్సరాల క్రితం చెప్పానని చెప్పి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాజకీయపరమైన వ్యూహాలు, ఎన్ని రాజకీయపరమైన ప్రతిబంధకాలు సృష్టించినా కానీ పొత్తు అనేది ఆగదు. బీజేపీతో ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫామ్. 5వ తారీఖున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా నడ్డా, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి కొంతమంది బీజేపీలో కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని. అలాగే ఆర్ఎస్ఎస్, ప్రధానంగా ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పొత్తు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందువల్ల అంత విడదీయటం అనేది అంత ఈజీ కాదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బహుశా అవగాహన ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయన క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి లాబింగ్లో ఉంటారు కాబట్టి. అదిగాక ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుంచి అభివృద్ధి పదం వైపు ఎప్పుడు ఉంటుంది, అంతే తప్ప అవినీతి వైపు ఎప్పుడు ఉండదు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉంటుంది. సో అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటారు తప్ప అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బెయిల్ మీద తిరిగే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. కాబట్టి ఉడతూపులకి చింతకాయలు రాలుతాయి అది సామెత ఉంటుంది కదా. అలా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి వ్యూహాలకి ఈ పొత్తులు అనేది విడిపోవటం ఇవన్నీ ఉండవు. కూలి మీడియా, నీలి మీడియాలో ఏంటంటే క్యాడర్లో కొంత కన్ఫ్యూజ్ చేయడానికి గత 24 గంటలు చేసిన ప్రయత్నం అది ఫలించేది కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది దీని వెనక శక్తి. కాబట్టి ఖచ్చితంగా 5వ తారీఖున ఒక క్లారిటీ రాబోతుంది. పొత్తు చెడగట్టాలని వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇలా కంటిన్యూ అయ్యే ఈ ప్రయత్నాలన్నిటికీ రేపు ఢిల్లీలో సమాధానం చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇదే సో రాబోయే రోజుల్లో డీల్ సెట్ అయ్యి బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి ఏపీలో పోటీ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.